దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా పేదల కోసం సంక్షేమ పథకాలకు నాంది పలికిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గ తెలంగాణ తెలుగుదేశం ఇన్ఛార్జి ఆనంద్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామక ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు అన్ని కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ తన మాయ మాటలతో మరోసారి అధికారంలోకి రావడానికి కుట్రలు పానుతున్నారని అన్నారు. అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామంటున్న ఆనంద్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరంలో అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల మూడ్లోకి వెళ్ళాయి. ప్రధానంగా సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, కమిటీలు కావచ్చు, చేరికల విషయంలో కూడా స్పీడప్ అయ్యని చెప్పొచ్చు. ప్రధానంగా టీడీపీ విషయానికి వస్తే ఖమ్మం బహిరంగ సభ తర్వాత కూడా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతమైతే వస్తుంది. ఇప్పటికే అన్ని కమిటీలు కూడా నియమించడం జరిగింది. ప్రధానంగా నిన్న సంబంధించిన పార్లమెంటరీ కమిటీ కావచ్చు, అన్ని అసెంబ్లీ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే కోఆర్డినేటర్లు కావచ్చు, అన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. అంటే బస్సు యాత్ర కావచ్చు, అలాగే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలతో పాటు వెళ్లేందుకు కూడా టీడీపీ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్న ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం జరుగుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్కి సంబంధించి ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎట్లా కొనసాగుతుంది ఆదిలాబాద్లో టీడీపీ? తెలుగుదేశం పార్టీ ఆనాడు 1982లో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని ఏకైక లక్ష్యంతో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు ఈ ప్రాంతంలో పచ్చ జెండాతోని ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పేదల సంక్షేమ పథకాలు అనేది అసలు దానికి నాంది పలికింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం అయితేనే పేదవాడికి పెన్షన్లు ఆనాడు 30 రూపాయలు, ఇవాళ 3,000 రూపాయల వర్త్, ఆనాడు 30,000, ఈనాడు 3,000. ముందు చూపుతోని ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అలాగే సమాజంలో ఈనాడు 50% మహిళలు ఉన్నారు. మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఏం చేసిండ్రు? మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, వాళ్ళకు భద్రత ఉండాలని లక్ష్యంతో, అలాగే వారికి రాజకీయంగా వాళ్ళు కూడా ముందుండాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థలలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంటే ఆనాడు మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఇవాళ నువ్వు ఏ గ్రామానికి కుగ్రామానికి పో సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది. అది ఆనాడు జన్మభూమి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విజన్ ఏదైతే 2020 ఉన్నదో దాంట్లో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు, ఆ గ్రామంలో ఒక నీటి ట్యాంకు, ఆ గ్రామంలో ఒక స్కూలు, ఆ గ్రామంలో ఒక చిన్న ప్రైమరీ సెంటర్, ఇట్లాంటి ఆ మండలంలో ఒక పోలీస్ స్టేషన్, ఆ మండలంలో ఒక జూనియర్ కాలేజ్, అంటే ఇట్లాంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఒక్కటి చెప్తున్నా, ఈనాడు తెలంగాణ బూచి చూయించి ఏదైతే కేసీఆర్ మాయ మాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీని పెట్టి ప్రజల్ని అందరినీ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే చెప్పిన కేసీఆర్ ఇవాళ నీళ్లు, ఆయన ఏదైతే ఆయన ఫామ్ హౌస్ ఉందో ఆడికి నీళ్ళు పోతున్నాయి, బరబ్బర్ పోతున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డకు, కొడుకు, అల్లునికి, మరదలు కొడుకు, వీళ్ళందరికీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే నిధులు విపరీతమైన ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశంలో కూడా అన్ని రాజకీయ పార్టీలకు నేను పెట్టుబడి పెడతా నేను అనే స్థాయికి వచ్చిందంటే ఇవన్నీ ఆయన ఏదైతే అనుకున్నాడో నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ నిజంగా కూడా సాధించుకున్నాడు. మరి ఆనాడు 1,200 మంది యువకులు, విద్యార్థులు బలిదానాల మీద ఇలా నువ్వు కూర్చున్నవే కేసీఆర్. ప్రజలు విఘ్నులు, తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. రేపు రాబోయే రోజుల లోపల గత ఎన్నికల్లో కూడా మాయమాటలు చెప్పినావు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద పోయి ఆ 5 సంవత్సరాలు పరిపాలించి అక్కడ ఒక రాజధాని, అక్కడ ఒక పోలవరం ప్రాజెక్టు, ఇట్లాంటి ఎన్నో అంటే చెప్తున్నా. ఎట్లా అంటే ఈ పార్టీకి ఒక విజన్ ఉంది. అంటే ఇది తెలుగుదేశం ప్రజలకు అన్నీ తెలుసు. కానీ ఒక్కటి ఏంటంటే మేము కొంత బలహీనపడ్డ విషయం వాస్తవం. కానీ ఇవాళ మరి మా రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో మరి చాలామంది ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, గతంలో మా పార్టీలో ఉండి పోయిన వాళ్ళు కానీ అందరూ మా నాయకుడితోని మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎక్కడ ఏం చేస్తే మనము గెలుపు దిశగా వెళ్తాము, మరి రాబోయే ప్రభుత్వంలో మనం ఏంటి అనేది చూపించుకునేదానికి మా వంతు ప్రయత్నం 100కు 100% చేసి తెలుగుదేశం పార్టీ
నిలదు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే విజన్ 2020లో భాగంగా గతంలో చంద్రబాబు కావచ్చు అలాగే ఎన్టీఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలు కూడా వివరిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తాం. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి అది టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఆనంద్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మాన్యూస్ హైదరాబాద్. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న